టీటీడీ ఈవోపై వేటు వేనున్నారా? ఆయన్ను బలిపశువు చేస్తారా? ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేశారా? టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు అందులో భాగమేనా? ఏపీ సర్కిల్లో ఇప్పుడు ఇదే చర్చ. 8 మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడాను. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 6 భక్తులతో పాటు 45 మంది గాయపడ్డారు. తిరుమల చరిత్రకే ఇదొక మాయని మచ్చ. ఈ విషయంలో టీటీడీతో పాటు ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. ఉన్నత స్థాయి సమీక్షలు, దర్యాప్తులు, మృతుల కుటుంబాలకు పరిహారాలు ఇలా అన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ 2 అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మరో 3 అధికారులను బదిలీ కూడా చేశారు. అయితే త్వరలో ఈవోపై వేటు వేస్తారని తెలుస్తోంది. టీడీపీ అనుకూల మీడియాకు ముద్రపడిన ఆంధ్రజ్యోతిలో దీనిపై కథనం వచ్చింది. దీంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్న శ్యామలరావును ఈవోగాని నియమించారు. అంతకుముందు అడిషనల్ ఈవోగా వెంకయ్య చౌదరి నియామకమైంది. ఆ ఇద్దరి తర్వాత చైర్మన్ గా బిఆర్ నాయుడుకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తాజా ఘటన నేపథ్యంలో చైర్మన్ పై ఎటువంటి చర్యలు లేవు. ఆయన్ను పదవి నుంచి తొలగించే సాహసం చేయరు. అటు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిపై చర్యలకు ఉపక్రమించే ఛాన్స్ లేదు. ఈవో శ్యామలరావుపై వేటు వేసి ఆయన్ను బాధ్యున్ని చేసే కుట్ర జరుగుతోందన్న అనుమానాలున్నాయి. కేవలం చంద్రబాబు సమీక్షలు, చైర్మన్ వ్యవహార శైలిపై బాహటంగా మాట్లాడమే ఈవో శ్యామలరావు తప్పైంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈవోను ఉంచకూడదని చైర్మన్ బిఆర్ నాయుడు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈవో శ్యామలరావుపై వేటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పై స్థాయిలో పాలనా వ్యవహారాలన్నీ ఈవో చూస్తారు. భక్తుల దర్శనాలకు సంబంధించిన టికెట్లు, ఇతరత్రా పనుల బాధ్యత అడిషనల్ ఈవోదే. టోకెన్ల జారీకి సంబంధించి ఏర్పాటు సరిగ్గా చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు ఆరోపణలున్నాయి. నివేదికలు కూడా వాటిని తెలియజేస్తున్నాయి. అటువంటిది అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. కానీ ఈవో శ్యామలరావును బాధ్యుణ్ణి చేయడం వెనుక అనేక రకాల శక్తులు పనిచేసినట్లు ఆరోపణలున్నాయి. కేవలం సామాజిక వర్గం కోణంలోని అధికారులపై చర్యలు తీసుకున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులం మాటున తప్పు చేసి దాక్కుంటామంటే కుదిరే పని కాదని హెచ్చరించారు. చేసిన తప్పుకు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సైతం క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అంటే కులపరంగా మాత్రమే అధికారులపై చర్యలకు ఉపక్రమిస్తున్నారని తెలిసి పవన్ ఈ కామెంట్స్ చేసినట్లు అంతా అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే టీడీపీ అనుకూల మీడియాలో ఈవో శ్యామలరావుపై చర్యలుంటాయని రావడం విశేషం. తప్పకుండా 1-2 రోజుల్లో ఈవో శ్యామలరావుపై బదిలీ వేటు వేస్తారని తెలుస్తోంది.